మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలలో ప్రభుత్వ స్థలాల కబ్జాలపై చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. మల్కాజ్గిరి డిఫెన్స్ కాలనీలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. జీహెచ్ఎంసీకి చెందిన 1200 గజాల స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలమని తేల్చారు. కబ్జాలను తొలగించి జీహెచ్ఎంసీ ల్యాండ్గా గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశారు. కాప్రా మున్సిపాలిటీలో రోడ్డు కట్టంగా ఎన్ఆర్ఐ కాలనీ వాసులు నిర్మించిన గోడను తొలగించారు. శంషాబాద్ మండలం రాళ్లగూడెం దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంగా నిర్మించిన ప్రహారీని తొలగించారు. సైనిక్పురిలో ఆర్మీ ఆఫీసర్ల కాలనీకి అడ్డుగా నిర్మించిన 50 మీటర్ల ప్రహారీని తొలగించారు హైడ్రా అధికారులు. బాధ ఒకనాటి బాధ కాదు, 2-3-4 సంవత్సరాల నుంచి కూడా నానా ఆటసాట్లు పడ్డాం ఈ రోడ్డు కోసం. సో ఇవాళ ఈ హైడ్రా దాని వల్ల మాకు ఈ రోడ్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇదైంది. కాకపోతే ఇవాళ హైడ్రా వల్ల ఇవాళ ఈజీ యాక్సెస్ అయిపోయింది. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్స్ మేము తిరిగి వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ టు ప్రజావాణి అండ్ హైడ్రా. ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏ పర్మిషన్ కైనా కానీ మనకు ఎక్సెస్ లో స్లమ్ నుంచి 15 ఫీట్లే ఉంది. వాళ్ళు చాలాసార్లు హడ్డీలు చేసి ఏదో ఒకటి అడ్డు పెట్టేసి ఎప్పుడు ఆ రోడ్డు క్లోజ్ అయ్యి మాకు ఇబ్బంది అయిపోయి తెలియని పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనకి ఈ రకంగా మనకు దారి దొరికింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.